హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు వీడియోలో మన రెసిపీ కాశీ హల్వా. బూడిద గుమ్మడికాయతో చేసుకునే ఈ కాశీ హల్వా మనకి ఆయుర్వేద లేహ్యంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి ఎంతో ప్రాచుర్యంలో ఉంది. మనకి దీనిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మన పిల్లలకి వారానికి 2-3 సార్లు దీనిని ఇవ్వడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏంటి, ఇంకా కాన్సంట్రేషన్, జ్ఞాపక శక్తి ఇలాంటివి అన్నీ కూడా బాగా మనం పెంచడానికి ఉపయోగపడుతుందండి. అండ్ దీనితో హల్వాని ప్రిపేర్ చేయడానికి దీన్ని పైన బాగా వాష్ చేసేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైతే పైన చెక్కు తీసేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచుకుని తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం చిన్న చిన్నగా తురిమేసుకోవాలండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి తురిమినా సరే సన్నని మెత్తని పల్ప్ లాగే ఉంటుంది. అండ్ ఇలా ఎక్కువసేపు తురమలేము అంటే దీన్ని ఉల్లిపాయల కట్టర్లో వేసేసి బాగా ఎక్కువగా కట్ చేసుకుంటే మనకి ఇలా ఫైన్గా అయిపోతుందండి. రుచిలో ఏం తేడా ఉండదు. తురిమిందైతే బాగా ముద్దలా ఉంటుంది, ఇదైతే చిన్న చిన్న ముక్కల్లా ఉంటుంది. బట్ ఈ కాశీ హల్వా కుక్ అయ్యాక ముక్కలైనా సరే చాలా జ్యూసీగా ఉంటాయండి. ఆగ్రా పేట ఎలా ఉంటుందో దాని టేస్ట్లో మనకి ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్ప్ అంతటిని మనం ఒక కప్తో మెజర్ తీసుకుందాము, ఎందుకంటే మనం షుగర్ వేసుకునేటప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలి కాబట్టి ఈ పల్ప్ అంతటిని మనం మెజర్ తీసుకుందాము. నేను ఇందులో వాటర్ని పిండి తర్వాత వేయట్లేదండి, ఇది వాటర్తోనే నేను కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఒక బాండీలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకి బూడిద గుమ్మడికాయలో జస్ట్ లైట్గా గమ్మీ నేచర్ ఉంటుంది, దానివల్లే ఇది మూకుడికి అంటుకోకుండా ఉడికిపోతుంది. లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇంచుమించుగా ఒక 20 నిమిషాల తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుని బాగా కుక్ అయిపోతుందండి. ఈ స్టేజ్లో దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్కి 3/4 కప్ దాకా పంచదారని యాడ్ చేసుకుని మనం దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార అంతా కరిగి మళ్ళీ పాకం వస్తుందండి. బూడిద గుమ్మడికాయలో మనకి డైజెషన్ని పెంచే గుణాలు ఉంటాయి, ఇంకా ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇండైజెషన్, డయాబెటీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ప్రోటీన్లని, న్యూట్రియంట్స్ని కలిగి ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ మనకి హెల్త్ బెనిఫిట్స్లో చాలా ముందే ఉంటుందండి. అండ్ డయాబెటీస్ని రెగ్యులేట్ చేసే ఎన్నో రకాల వాల్యూస్ మనకి ఈ బూడిద గుమ్మడికాయలో ఉంటాయి. దీనిలో పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి, ఇంకా విటమిన్ల లోపాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్లో అయితే మనం దీన్ని జ్యూస్ లాగా తీసుకుంటే తొందరగా ఇది డిటాక్స్ డ్రింక్ లాగా మనకి ఉపయోగపడుతుందండి. అండ్ దీంతో పాటే మనకి మెంటల్ హెల్త్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ హల్వాని మనం ఎక్కువగా మన పిల్లలకి ఇచ్చినట్లయితే మనకి వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారండి. అండ్ పంచదార అంతా కరిగి ఇలా ఉడుకుతూ ఉంటుందండి. మనకి ఫస్ట్ ఉడికించడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. దగ్గర పడిపోయినాక పంచదార వేసుకున్నాక ఇంకొక 10 మినిట్స్ ఇలా వీడియోలో చూపించినట్లు పాకం బుడగలలాగా తెలుస్తుంది కదండి. ఆ స్టేజ్లో దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అండ్ కొద్దిగా చిటికెడు దాకా పచ్చకర్పూరం వేసుకోవాలండి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చకర్పూరం మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని అంతటిని బాగా ఒకసారి కలిపి మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇది గడ్డ కట్టేయకుండా ఉండడం కోసం ఒక 4-5 నిమ్మరసం చుక్కలు వేసుకోవాలండి. అండ్ దీనిలో నేనైతే బాదం పలుకులు సన్నగా తరిగినవి వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇవి స్కిప్ చేసేసి మనం జీడిపప్పుని, కిస్మిస్ని, ఇలాంటి ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ అయినా, గుమ్మడి గింజలు ఇలా ఏవైనా సరే, సన్ఫ్లవర్ గింజలు, ఇలా మనకి నచ్చిన ఏ నట్స్ అయినా ఇందులో వేసుకుని నేతిలో వేయించుకునైనా వేసుకోవచ్చండి. బట్ దీనికి నెయ్యి ఎక్కువగా అవసరం ఉండదు. అండ్ లాస్ట్లో 4-5 నిమ్మరసం చుక్కల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇది అలా జ్యూసీగానే ఉంటుంది, గడ్డ కట్టేయకుండా. అండ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బూడిద గుమ్మడికాయ హల్వాని మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా రుచిగా ఉంటుంది, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికించేస్తే బాగా గడ్డ కట్టేసి అంత రుచిగా ఉండదు, జ్యూసీనెస్ పోతుందండి. సో
టేస్టీగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన ఈ బూడిద గుమ్మడికాయ హల్వా, కాశీ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుకరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.